దావోస్లో పర్యటించిన సీఎం చంద్రబాబు అమరావతికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి పలువురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, చీఫ్ సెక్రటరీ విజయానంద్ తదితరులు స్వాగతం పలికారు. 4 రోజుల పాటు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. దావోస్ నుంచి తిరిగి వచ్చిన చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో పనిలో నిమగ్నమయ్యారు. సచివాలయంలో 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. వార్షిక రుణ ప్రణాళిక, వ్యవసాయ రుణాలు తదితర పథకాలపై సమీక్షించడంతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఎంఎస్ఎంఈలకు 95,000 రూపాయల 714 కోట్ల మేర రుణాలు జారీ చేశారు. అమరావతిని కేవలం ఫైనాన్షియల్ హబ్ చేసే అంశంపైన చర్చ జరిగింది. రాజధానిలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అంశంపై బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీ టిడ్కో రుణాలు, డ్వాక్రా సంఘాల లింకేజీ, కేంద్ర పథకాలకు బ్యాంకుల సహకారం, స్టార్టప్లకు సహకారం వంటి అంశాలపై సీఎం సమీక్ష జరిపారు.